నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు అన్నాడు. ఖచ్చితంగా ఆయన ప్రజల కొరకు, ఆయన ఎందుకు భయభక్తి కలిగిన మనందరి నిమిత్తము, ప్రపంచంలో ఆయన భక్తులందరి నిమిత్తం ఆయన చెప్తున్న మాటలు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు ఉన్నాయే అవన్నీ కూడా నేను ఎరుగుదును. ఏమేమి ఉద్దేశించాడో అవన్నీ ఆయన బాగా ఎరిగి ఉన్నాడు. అవి ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. For I know the thoughts that I think toward you, says the Lord, thoughts of peace, not evil, to give you a future of hope, a future and hope. ఒక ఫ్యూచర్, ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చాలా మంది అంటుంటారు, నా ఫ్యూచర్ కొరకు ప్రార్థించండి, మా ఫ్యూచర్ కొరకు ప్రార్థించండి అని యవన బిడ్డలు. అయితే ప్రభు ఆల్రెడీ చెప్తున్నాడు అక్కడ, నేను మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను, మీకు మంచి హోప్, నిరీక్షణ నేను మీకు ఇస్తున్నాను. ఒక గొప్ప భవిష్యత్తు గురించి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు మీకోసం. తప్పక గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందులో రాబో కాలం అంటే రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, వచ్చే వారం, నెక్స్ట్ వీక్, దేవుడు తన ప్రజలైన మీ పట్ల జరిగించునుగాక. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు మీ కొరకు, మేలు కొరకు ఏర్పాటు చేసిన ఆ యొక్క అద్భుతమైనటువంటి ఫ్యూచర్ మీరు పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. నీ యందు అనగా దేవుని యందు భయభక్తి గల వారి నిమిత్తము, అంటే భయభక్తి కలిగిన మన నిమిత్తము, ఆయన యందు భయభక్తి కలిగిన మీ కుటుంబాల నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి అనండి. ఎంతో గొప్పవి. దేవుని యందు నమ్మిక ఉంచు. నా దేవుడు గొప్ప మేలు దాచి ఉంచాడు. నరుల ఎదుట ఆయనను ఆశ్రయించు వారికి. మీ బంధువుల మధ్యలో ఆయన ఆశ్రయించావా యేసుప్రభువాన్ని? మీ స్నేహితుల మధ్యలో యేసయ్యను ఆశ్రయించావా? రక్త సంబంధుల మధ్యలో యేసుప్రభువాన్ని ఆశ్రయించావా? అయితే మీ కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు చాలా గొప్పవి. అవి త్వరలోనే ఒకదాని తర్వాత ఒకటి ప్రభు మీకు ధారాళంగా దయచేయునుగాక. శోధనలు వస్తాయి, వాటికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, కానీ ధైర్యంగా ఉండండి, నేను మీకు జయమిస్తానన్నాడు ఆయన. శ్రమ రాదు అని చెప్పలేదు, శోధన రాదు అని చెప్పలేదు. శోధన కాలంలో ఆయన నీకు తోడుగా ఉంటాన్నాడు, శ్రమ కాలంలో నేను విడువక కాపాడుతాన్నాడు. కనుక దేవుని కృప మీకు తోడై ఉండి ప్రతి శోధనలోనూ మీకు జయం కలిగిస్తూ, ప్రతి శ్రమను జయించే శక్తిని మీకు అనుగ్రహిస్తూ, ప్రతి పరీక్షను కూడా ఈజీగా రాశవతలు పడేసే జ్ఞానాన్ని దేవుడు మీకు దయచేస్తూ, ప్రతి జీవితంలో ఎదురే ప్రతి పరీక్షలో 100 మార్కులు మీ సొంతమవునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా కొరకు గొప్ప మేలు నువ్వు ఉద్దేశించున్నావు. మీ పిల్లల కొరకు గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. మీ బిడ్డల విషయంలో గొప్ప కార్యాలు దేవుడు చేయాలని కోరుచున్నాడు. షూర్, ప్రార్థించండి. మీ పిల్లల కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి, మీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేయండి. మానతో ఆయన యందు భయభక్తి గల వారికి మేలు దేవుడు గొప్పగా దాచిపెట్టాడు. వాటిని పొందుకునేలాగా చేతుల పైకి గట్టిగా ప్రార్థన చేద్దాం. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ లార్డ్ మై గాడ్. నిన్ను ఆశ్రయించిన మా జీవితాలకు మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి నాయనా. రాబో కాలమందు గొప్ప మేళ్లు దాచి ఉంచావు తండ్రి. ఆ మేలును మేము పొందుకోవాలి. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిస్తున్నాం నాయన. రాబోయే దినాల్లో పరిస్థితులు బాగాలేకపోయినా, ప్రపంచం అంతా కూడా అనేక విధాలుగా మార్పులు వస్తున్నా, నీ ప్రజలమైన మా కొరకు మీరు గొప్ప కార్యాలు ఉద్దేశించున్నారు. హానికరమైనవి కావు, మేలుకరమైనవి మీరు దయచేయబోతున్నారు నాయన. ఇక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ చేపెట్టుకోండి ప్రభా. నీ కనికరం చొప్పున ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలు ఏదైనా అనారోగ్య బలహీనతో బాధపడుతూ ఉంటే నాయన, శరీరంలో ఏ అవయవం వీక్గా ఉన్నా ప్రతి అవయవానికి స్వస్థత కలుగునుగాక. యేసు నామములో విడుదల వచ్చునుగాక. తల నుండి అరికాల వరకు బాధ, వేదన, బలహీనత, శరీరంలో నీరసము, ఎముకల్లో, నరాల్లో, ఆర్గన్స్ లో ఏ బలహీనత ఉన్నా అది యేసు నామములో దూరమగునుగాక. స్వస్థత మీకు కలుగునుగాక. సర్వోన్నతుడా, నీ ప్రజలకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి దీవించి నీ రాకడకు సిద్ధపరచమని అయ్యా చేసే ప్రయత్నాల్లో సాయం దయచేయండి. అప్పు బాధల నుండి విడుదల దయచేయండి. వారు భూమి కానీ, పొలాన్ని కానీ, ఇల్లు కానీ అమ్మాలని, కొనాలని ప్రయత్నిస్తున్న ప్రజల ప్రయత్నం ఫలించునుగాక. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహంలో ఘనంగా జరిగించండి. పిల్లలను దీవించండి, పెద్దలను దీవించండి, సేవకుల కుటుంబాలను దీవించండి. దీవెనతో వారిని నడిపించండి, మేలుతో నింపండి ప్రభా. నీ రాకడకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, మేలైన కార్యాలు మీ ప్రజలకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామములో నీ ప్రజలను బలపరచమని, ఈ వాగ్దానం నెరవేర్చి మహింపొందమని యేసుక్రీస్తు ఉన్నత నామములో అడుగుచున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవు తెరచిన ద్వారమును ఎవరు మూయగలరు?
నీవు మూసిన ద్వారమును ఎవరు తీయగలరు? నీవు తెరచిన ద్వారమును ఎవరు మూయగలరు? నీవు మూసిన ద్వారమును ఎవరు తీయగలరు? నూతన ద్వారం నాకై తెరచిన నూతన సృష్టిగా నన్నే మార్చిన నీకే నారాధన యేసయ్యా, నీకే నా స్తుతి ప్రార్థన, నీకే నారాధన యేసయ్యా, నీకే నా స్తుతి ప్రార్థన. బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు. యూ విల్ ఆల్వేస్ బీ ఎట్ ది టాప్, నెవర్ ఎట్ ద బాటమ్. దేవుడు నిన్ను ఎప్పుడు పైవానిగా ఉంచాలని కోరుచున్నాడు, నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. అయితే మీరు ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవి జరుగుతాయి. ప్రార్థించండి, వాక్యానికి లోబడండి, బైబిల్ చదవండి. చిన్నారులు పెద్దలు అన్ని వయసుల వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మరి దేవుని కృపలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదిగి వర్ధలెదురుగాక. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. హ్యాపీ యానివర్సరీ. Those who are celebrating anniversary, may God bless you. Many more returns of the day. May the Lord help you to celebrate. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీకు వాగ్దానం మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 John chapter 2 verse 17. దేవుని చిత్తంను జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తారు. ది మ్యాన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా, భర్తగా మీరుండండి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి ఆనందం, మీకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీ దాంపత్య జీవితంలో దేవుడు కృపనిచ్చి బలపరిచి సమాధానంతో నడిపించునుగాక. ఆమేన్. విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలపబడుదురుగాక, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.